సింహాచలం అడవివరం నుంచి పాత గోశాల వరకు బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణ పనుల్లో నష్టపోయిన భూ బాధితులకు తగు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాసర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణ పనుల్లో బాధితులకు న్యాయం జరగలేదని, ఎన్నో అవకతవకలు జరిగాయని, వాటిని కూటమి ప్రభుత్వం పరిశీలన చేసి బాధితుల యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ న్యాయ పోరాటం కొరకు భూ బాధితులు ఏకమై కమిటీగా ఏర్పడి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని జీవీఎంసీ అధికారులకు కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఇక్కడ టీడీఆర్ చెల్లవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఒక 22(1)A ఉంది మన ల్యాండ్. అంటే చుక్కల భూమి నిషేధింపబడ్డ స్థలంలో ఉంది కాబట్టి ఇది అమ్మడానికి అవ్వదు, రిజిస్ట్రేషన్ చేయడానికి అవ్వదు. మన రిజిస్ట్రేషన్ కావించలేనిది మన టీడీఆర్ చెల్లదు. మన ఊరిలో ఆ టీడీఆర్ ఏమని అడుగుతున్నామని చెప్పి మన చేతిలో టీడీఆర్ పెట్టారు. ఆ టీడీఆర్ చెల్లదు. ఆ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ప్రత్యేకమైన బీఆర్టీఎస్ ప్రజల కోసం ప్రత్యేక జీవోనే ఇవ్వాలి. సింహాచలం బీఆర్టీఎస్ రహదారి అస్తవ్యస్తంగా పలు మోసాలతో ఇక్కడ ప్రజలను సుమారు 273 మంది కుటుంబాలని మోసం చేస్తూ అప్పటి కమిషనర్, ఇప్పుడున్న కూడా కమిషనర్ గారు అయితేనేమి, మరి అప్పటి ఎమ్మెల్యే గారు అయితేనేమి, వీళ్ళందరూ చేసిన మోసాలకి బలైపోయాం వీళ్ళందరూ. కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే న్యాయం జరుగుతుందనే ఆశతో ఈరోజు గ్రామసభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ గ్రామసభకి వచ్చిన వాళ్ళందరూ ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఆ కార్యాచరణ ఏంటంటే, ఒక 10 రోజులు టైం తీసుకొని ఈ సభకి సుమారు 50 మంది వచ్చారు. ఇలా కాకుండా ఈ 273 మంది ఉన్నారు కాబట్టి 273 మందిని తీసుకొని వచ్చి వాళ్ళ నుంచి ఒక కమిటీని ఏర్పరిచి ఆ కమిటీ ద్వారా స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా స్థానిక ఎంపీ మరి శ్రీభరత్ గారిని, అదేవిధంగా ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రివర్యులైనటువంటి శ్రీమతి వంగలపూడి అనిత గారిని కలుసుకొని మరి మన బాధలు వాళ్ళకి చెప్పుకొని ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం మరి ప్రయత్నం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. సమావేశం పెద్దలందరూ, గ్రామ పెద్దలందరూ, ముఖ్యంగా బీఆర్టీఎస్లో నష్టపోయిన పెద్దలందరూ ఇచ్చేశారు. మరి వాళ్ళందరికీ ఒకటే కోరిక, ముందుగా కొంత టైం తీసుకొని ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఆ కమిటీ ద్వారా ఈ నాయకులను అప్రోచ్ అవ్వాలని, ముఖ్యంగా ఇక్కడున్న ప్రధాన సమస్యలు మీరు గ్రహించాలి. మొట్టమొదటిది ఏంటంటే, మరి బీఆర్టీఎస్ రోడ్డు కాకుండా డబుల్ రోడ్డు వేయాలని కోరాం. ఎందుకంటే ఇక్కడ ఫెస్టివల్స్ జరుగుతాయి. ఆ ఫెస్టివల్స్ జరగడం వల్ల రోడ్డు అటు ఇటు దాటి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ బీఆర్టీఎస్ మార్గం ఉంటే విపరీతమైన స్పీడ్తో వెళ్ళిపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగి చాలా మంది చనిపోతారనే ఉద్దేశంతో గతంలో గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు హరినారాయణ గారి కమిషన్ గారిని కోరడం జరిగింది. అప్పుడు దానికి అతను సమ్మతించారు. అదేవిధంగా ఇప్పుడు స్ట్రక్చరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ బుక్ వాల్యూ ఇవ్వలేదు. అది ప్రజెంట్ బుక్ వాల్యూ ఇవ్వాలని ఒక డిమాండ్.